హలో ఎవ్రీవన్, ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంట్లో పనులు కంప్లీట్ కాగానే నేను ఇక్కడ రాగి జావానైతే పెట్టాను. ఈ మధ్య టీ ఎక్కువ తాగట్లేదండి. టీ చాలా ఇష్టమే నాకు. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టీ ఎందుకు తాగడం అనేసి అయితే నేను టీ తాగట్లేదు. ఈవినింగ్ టైంలో మాత్రమే తాగుతున్నాను. ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా నేను టీ తాగట్లేదు. మార్నింగ్ అయితే ఇంకా రాగి జావ పెట్టేసేసి రాగి జావ తాగేస్తున్నాను. నేను ఇంకా పిల్లలు కూడా రాగి జావనే తాగుతున్నారు. మా హస్బెండ్ అయితే ఆయనకంత ఇష్టం ఉండదు రాగి జావ. మేము ముగ్గురం అయితే కంపల్సరీ రాగి జావ తాగుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గట్క చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. చాలా మంచిదండి. అంటే నైట్ టైమ్ కూడా కొంతమంది తింటారు. నేను అప్పుడప్పుడు మార్నింగ్ తింటూ ఉంటాను గట్క. నైట్ టైమ్ కూడా తింటూ ఉంటాను. అంటే ఏదైనా కర్రీ ఉంటుంది కదా! ఆ కర్రీ కలిపేసుకొని తింటాను. చాలా బావుంటుంది. జొన్నలతో చేస్తారు. ఇంకా గట్క తిన్న తర్వాత పప్పు పెట్టి ఇంకా పప్పు కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వర్క్ ఉంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. మొక్కజొన్న కంకులు మా వారు కాలుస్తున్నారు. చాలా ఇష్టము నాకైతే మొక్కజొన్న కంకులు. తర్వాత ఆహ్, మిరపకాయ బజ్జీ. ఈ రెండైతే చాలా ఇష్టము. ఇంకా అవి తిన్న తర్వాత ఇక్కడ నేను నైట్ డిన్నర్‌లోకైతే చపాతీ చేస్తున్నాను. నేను చపాతీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందే పిండి నానబెట్టేస్తాను. ఎందుకంటే చాలా మెత్తగా వస్తాయి చపాతీలు. కొంచెం మిల్కు, ఆహ్, కొంచెం అంత ఆయిల్ వేసేసి నానబెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసిన తర్వాత చపాతీ చేస్తాను. ఇక్కడొచ్చేసి నేను ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేశాను. హెల్త్‌కైతే చాలా మంచిదండి ఈ లడ్డు. థాంక్ యూ ఫర్ వాచింగ్.